హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ పివైక్యూ కోర్సులో భాగంగా ప్రాఫిట్ అండ్ లాస్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్లో ఫస్ట్ మోడల్ ఏమంటే ఫాల్టీ వెయిట్స్. ఫాల్టీ వెయిట్స్ అంటే ఇప్పుడు షాప్ కీపర్ వచ్చి మనం 1 కేజీ అడిగితే 1 కేజీ ఇస్తాడు, కానీ కొంచెం వెయిట్ అయితే తప్పు ఉంటుంది. అంటే ఒక 800 గ్రామ్స్ ఆ విధంగా ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలంటే మెయిన్గా ఏమడుగుతారు, పర్సంటేజ్ ప్రాఫిట్ అడుగుతారు. మెయిన్గా ఏమడుగుతారు, పర్సంటేజ్ ప్రాఫిట్. పర్సంటేజ్ ప్రాఫిట్కి ఫార్ములా ఏమంటే ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100%. అంటే ఫాల్టీ వెయిట్స్ యూస్ చేసినప్పుడు పర్సంటేజ్ ప్రాఫిట్కి ఫార్ములా ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100%. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. ఏ డిసానెస్ట్ షాప్కీపర్ క్లెయిమ్స్ టు సెల్ సాల్ట్ అట్ ద రేట్ ఆఫ్ 25 rupees per kg. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సాల్ట్ ఈస్ 25 rupees per kg. అంటే ఇక్కడ ఏమని ఇచ్చాడంటే అతను 25 రూపీస్కి కొని 25 రూపీస్కి సేల్ చేస్తా ఉన్నారు అని ఇచ్చారు. ఇలా సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ రాదు, కానీ అతనికి వస్తూ ఉంది. ఎందుకంటే 1 కేజీ అడిగినప్పుడు 1 కేజీ ఇస్తాడు, కానీ 800 గ్రామ్సే ఉంటుంది. ఎందుకంటే రిమూవింగ్ 200 గ్రామ్స్ అన్నారా. నెక్స్ట్ ఎర్రర్ అంటే ఎలా కనుక్కోవచ్చు, ట్రూ వెయిట్ మైనస్ ఫాల్స్ వెయిట్ ఇంటూ 100. 1 కేజీ అంటే ట్రూ వెయిట్ ఎంత, 1000 గ్రామ్స్, కానీ ఈ షాప్ కీపర్ ఇచ్చేది 800 గ్రామ్స్. ఈ షాప్ కీపర్ ఇచ్చేది 800 గ్రామ్స్. ఫాల్స్ వెయిట్ అంటే 800 గ్రామ్స్. 800 ఎలా వచ్చింది, 1000లో 200 గ్రామ్స్ పోతే 800 గ్రామ్స్, అంటే 200/800 ఇంటూ 100. 200 4s 425. అంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది, 25% ప్రాఫిట్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డిసానెస్ట్ మర్చెంట్ sells his grocery using weights that are 12% less than true weights and makes a profit of 10%. ఇక్కడ రెండు ఎఫెక్ట్లు ఉన్నాయి, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు అతను అమ్మేది 100 గ్రామ్స్ అనుకుంటే, అతను అమ్మేది ఎన్ని గ్రామ్స్, 100 గ్రామ్స్ అనుకుంటే, అతను మనకి ఎంత ఇస్తాడు, 12% లెస్ వెయిట్ ఇస్తాడు. 100లో 12 పోతే ఎంత, 88 గ్రామ్స్ ఇస్తాడు. అతను అమ్మేది 100 గ్రామ్స్ అనుకుంటే మనకిచ్చేది ఎన్ని గ్రామ్స్, 12% లెస్ అంటే 88 గ్రామ్స్. ఓకేనా. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత, 88 గ్రామ్స్. 1 గ్రామ్ 1 రూపీ అనుకోండి, 88 గ్రామ్స్ ఎంత, 88 రూపీస్. 1 గ్రామ్ 1 రూపీ అనుకుంటే 100 గ్రామ్స్ 100 రూపీస్. ఫస్ట్ ఇలా రాసుకున్నారంటే క్వశ్చన్ మనం ఈజీగా చేసుకోవచ్చు. అతని ప్రాఫిట్ ఎలా వస్తుందంటే అతను ఇచ్చేది 88 గ్రామ్సే, కానీ మనం పే చేసేది 100 గ్రామ్స్కి. ఈ విధంగా అతనికైతే ప్రాఫిట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇదొక ఎఫెక్ట్. ఇంకొక ఎఫెక్ట్ ఏమి, ప్రాఫిట్ 10% అన్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 110 అవుతుంది. ఎందుకు, ప్రాఫిట్ 10% అన్నారా. 100లో 10% అంటే 10, 100 + 10 110. ఇక్కడ రెండు ఎఫెక్ట్లు ఉన్నాయి కదా, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 88 × 100 8800, 100 × 110. నెక్స్ట్ 2 zeros 2 zeros క్యాన్సల్, 22 4s 22 5s. అంటే కాస్ట్ ప్రైస్ వచ్చి 4 అని, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 5 అని. పర్సంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ఏమి, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ వచ్చి 1 రూపీ, కాస్ట్ ప్రైస్ వచ్చి 4 రూపీస్. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది, 25%. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ సెల్స్ రైస్ అట్ ద రేట్ ఆఫ్
44 rupees per kg, whose cost price is 40 rupees per kg. ఇక్కడ ఏ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నీ రాసుకోండి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చి 40, సెల్లింగ్ ప్రైస్ ఎంత 44. నెక్స్ట్, నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్, he tries to increase profit by removing 200 grams of rice from each packet. చూడండి, అతను అమ్మేది 1 kg కాబట్టి మనం 1 kgకి పే చేస్తాం. కానీ అతను తప్పుడు వెయిట్ యూజ్ చేస్తాడు కాబట్టి అతనికి ఖర్చు అయ్యేది 800 గ్రామ్స్కి. 1000లో 200 పోతే ఎంత 800 గ్రామ్స్. అతను మనకిచ్చేది 800 గ్రామ్స్ కాబట్టి 800 రూపీసే ఖర్చు అవుతుంది. 1 గ్రామ్ 1 రూపీ అనుకోండి. కానీ మనం పే చేసేది 1 kgకి పే చేస్తాం. 1 kg అంటే 1000 గ్రామ్స్ కదా, 1000 రూపీస్. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే కనుక్కోవాలి. చూడండి, 200 4s, 200 5s, 4 10s, 4 11s. 10 into 4 మల్టిప్లై చేయండి. 10 into 4 40, 11 into 5 55. పర్సంటేజ్ ప్రాఫిట్ అడిగారా? ప్రాఫిట్ ఎంత 15, కాస్ట్ ప్రైస్ వచ్చి 40. 22s, 25s అంటే 75/2 అంటే ఎంత వస్తుంది 37.5. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ సెల్స్ రైస్ అట్ 36 రూపీస్ పర్ కేజ్. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు 36, అతను కొనింది 30 రూపీస్. నెక్స్ట్, హీ గివ్స్ 800 గ్రామ్స్ ఆఫ్ రైస్. అతను ఇచ్చేది 800 గ్రామ్స్, కానీ మనం అతనికి పే చేసేది 1 kgకి పే చేస్తాం. అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చి 1000 వస్తుంది. నెక్స్ట్, లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ అవుతాయి. మీ ఇష్టం, ఎలాగైనా క్యాన్సిల్ చేసుకోండి. లెఫ్ట్లో 3 zeros, రైట్లో 3 zeros ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతాయి. 3 1s, 3 12s, 4 2s, 4 3s అంటే ఏమొస్తుంది 2:3 వస్తుంది. ప్రాఫిట్ ఎంత 1, ప్రాఫిట్ వచ్చి 1, కాస్ట్ ప్రైస్ అంటే 2 అంటే ఎంత పర్సెంట్ వస్తుంది 50%. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రాసర్ ప్రొసెస్ టు సెల్ రైస్ అట్ కాస్ట్ ప్రైస్. అతను ఎంత రేటు కొన్నాడో అంతే రేటుకి అమ్ముతా ఉన్నాడు, బట్ యూజెస్ ఏ ఫేక్ వెయిట్ ఆఫ్ 870 గ్రామ్స్. అతను ఇచ్చేది 870 గ్రామ్సే, అంటే అతను ఖర్చు అయ్యేది 870 రూపీస్ అంటే 1 గ్రామ్ 1 రూపీ అనుకున్నాం. కానీ మనం పే చేసేది 1 kgకి పే చేస్తాం. 1 kg అంటే ఎన్ని గ్రామ్స్ 1000 గ్రామ్స్. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత 130, కాస్ట్ ప్రైస్ వచ్చి 870 ఇంటూ 100%. 0 0 క్యాన్సిల్, 87 39. నెక్స్ట్, 87 1s 87, 430 కదా. నెక్స్ట్ 14s, 7 4s 28, 4 8s 32, 34. 10లో 8 పోతే 2, 12లో 4 పోతే 82 అంటే 14 పాయింట్ సంథింగ్ వస్తుంది, అంటే 14.94. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డిసానెస్ట్ ఫ్రూట్ సెల్లర్ సెల్స్ ఫ్రూట్స్ అట్ 20% ప్రాఫిట్. ఇక్కడ 2 ఎఫెక్ట్లు ఉంటాయి. ఎగ్జాంపుల్కి కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత 120, ప్రాఫిట్ 20% కదా. 20% అంటే 20 వస్తుంది, 100 + 20 120. కానీ అతను ఎంత వెయిట్ యూస్ చేస్తా ఉన్నాడు 950 గ్రామ్స్, అంటే అతను ఖర్చు అయ్యేది 950 రూపీస్, కానీ మనం పే చేసేది 1000 రూపీస్. అతను ఇచ్చేది 950 గ్రామ్సే కాబట్టి 950 రూపీస్ అయితే ఖర్చు అవుతాయి. నెక్స్ట్, మీ ఇష్టం, లెఫ్ట్ రైట్ క్యాన్సిల్ చేసుకోండి. లెఫ్ట్లో 3 zeros, రైట్లో 3 zeros ఉన్నాయి, క్యాన్సిలేషన్. 5 19s, 5 2s 10, 5 4s.
19 into 1 19, 24 into 1 24. పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. పర్సంటేజ్ ప్రాఫిట్ ఈ ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ వచ్చి 5 రూపీస్, కాస్ట్ ప్రైస్ వచ్చి 90 ఇంటూ 100. 5 into 100 500 by 90. 90 into 38 120 కదా. 6 9s 54, 26.31. 26తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. బి పర్చేజ్డ్ 15 kgs ఆఫ్ యాపిల్స్ అట్ ద రేట్ ఆఫ్ 180 rupees per kg from wholesaler who uses a weight of 950 grams for 1 kg weight. ఇక్కడ బి కొని సేల్ చేస్తా ఉన్నాడు. సోల్డ్ ఆల్ దీస్ యాపిల్స్ అట్ 180 rupees per kg. అంటే అతను ఎంత రేటు కొన్నాడో అంతే రేటుకి అమ్ముతా ఉన్నాడు. కానీ అతను కొనుక్కునేటప్పుడు మోసం అయితే జరిగింది. 1 kg అడిగితే ఎన్ని గ్రామ్స్ ఇచ్చారు? 950 grams. ఇతను సేల్ చేసేటప్పుడు కూడా మోసం చేశాడు. 1 kg అంటే 750 grams ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. ఇక్కడైతే 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ఫస్ట్ 950 grams కదా, అంటే అతను ఖర్చు అయ్యేది 1000 రూపీస్. ఓకే, ఇది కొనేటప్పుడు. ఇప్పుడు కొనేటప్పుడు అతను 1 kg అమౌంటే పే చేస్తాడు. కొనేటప్పుడు అతను 1 kg అమౌంటే పే చేస్తాడు. కానీ అతనికి ఎన్ని గ్రామ్స్ ఇస్తారు? 950 grams ఇస్తారు, అంటే 950 రూపీస్. నెక్స్ట్ సేల్ చేసేటప్పుడు అతను 750 grams ఇస్తాడు. అతను ఎన్ని గ్రామ్స్ ఇస్తాడు? 750 grams, అంటే అతనికి ఖర్చు అయ్యేది 750. కానీ కస్టమర్ పే చేసేది 1 kgకి పే చేస్తారు. 1 kg అంటే ఎంత? 1000 రూపీస్. ఇక్కడ ఏం లేదు, సింపుల్. అతను అమ్మేటప్పుడు సెల్లింగ్ ప్రైస్ 1000 అవుతుంది, అతను కొనేటప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 1000 అవుతుంది. ఇంకా రిమైనింగ్ వెయిట్స్ని బట్టి రాసేయచ్చు. కొనేటప్పుడు 950 grams ఇస్తారు, సేల్ చేసేటప్పుడు 750 grams ఇస్తారు. నెక్స్ట్ రేషియో కనుక్కోండి. 0 0 క్యాన్సల్. 520 520s 5 19s 253s 254s. ఫైనల్గా ఏమొచ్చింది? 20 into 3 is to 19 into 4. 20 into 3 is to 19 into 4. 4 5s. 15 is to 19. పర్సంటేజ్ ప్రాఫిట్ కదా అడిగింది. ప్రాఫిట్ అంటే 4 రూపీసా? 15కి 19కి డిఫరెన్స్ 4. కాస్ట్ ప్రైస్ వచ్చి 15 ఇంటూ 100. పర్సంటేజ్ ప్రాఫిట్ ఈ ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 15. 5 3s 520s, అంటే 80/3. 3 2 6 20 కదా, 3 6 18, 26.66. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 1 minute. నెక్స్ట్ మోడల్ ఏమంటే మల్టిపుల్ ఆర్టికల్స్. నెక్స్ట్ 53. యాపిల్స్ వర్ పర్చేస్డ్ అట్ 100 for 350. అంటే 100 యాపిల్స్ వచ్చి 350 రూపీస్ అని. ఓకేనా. సోల్డ్ అట్ 48 rupees per dozen. డజన్ అంటే 12 యాపిల్స్. 12 యాపిల్స్ ఎంత? 48. ఇక్కడ 100 యాపిల్స్ 350. ఎప్పుడు మనం ఏం చేయాలన్నా కూడా నెంబర్ ఆఫ్ యాపిల్స్ సేమ్ ఉండాలి. ఓకేనా. 1 యాపిల్ కాస్ట్ ప్రైస్ ఎంత ఇప్పుడు? 350/100. 1 యాపిల్ కాస్ట్ ప్రైస్ 350/100. ఇలా రేషియో తీసుకుంటే ఈజీ అయిపోతుంది. పర్సంటేజ్ ప్రాఫిట్ అన్నప్పుడు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్.
రేషియో తీసుకుంటే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 1 యాపిల్ కాస్ట్ ప్రైస్ అంటే 350/100. డజన్ అంటే 12 యాపిల్స్. 12 యాపిల్స్ 48 రూపీస్. అంటే 1 యాపిల్ ఎంత? 48/12 కదా. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్. 5 7s 5 2s 2 6 6 8s. ఎంత వచ్చింది? 7:8. ప్రాఫిట్ ఎంత? 1 రూపీ. పర్సంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 7 14s అంటే 14.28% ప్రాఫిట్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 3/4 ఆఫ్ ఏ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ వాల్యూ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. వాల్యూ ఆఫ్ కన్సైన్మెంట్ ఏమనుకుందాం? ఎక్స్. 3/4 ఆఫ్ ద కన్సైన్మెంట్ ఈ సోల్డ్ అట్ 8% ప్రాఫిట్. ఇక్కడ ఏం రాస్తాను మనం? ప్రాఫిట్ అయితే రాస్తాను. 3/4 ఆఫ్ ద కన్సైన్మెంట్ ఎంత ప్రాఫిట్ కి సేల్ చేస్తున్నారు? 8%. రెస్ట్ అన్నారా? టోటల్ అంటే 1. ఇక్కడ 3/4 అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 1/4. ఎంత లాస్ కి? 4%. లాస్ అంటే మైనస్ అని. లాస్ అంటే మైనస్. ఓవరాల్ గా ప్రాఫిట్ ఎంత వస్తుంది? 600. ఓవరాల్ గా ప్రాఫిట్ ఎంత వస్తుంది? 600. 4 2s 4 1s. 6x% minus x% is equal to 600. 6 లో 1 పోతే 5. 5x% is equal to 600. 5 120s. x is equal to లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ అంటే రైట్ సైడ్ ఎన్ని జీరోస్ వస్తాయి? 2 జీరోస్. 120కి 2 జీరోస్ అంటే 12,000. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ షాప్ కీపర్ సోల్డ్ 5/8 5/8 ఆఫ్ ద ఆర్టికల్స్ అట్ 20% ప్రాఫిట్. 5/8 ఆఫ్ ద ఆర్టికల్స్ వచ్చి 20% ప్రాఫిట్. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 3/8. టోటల్ అంటే 1. 5/8 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 3/8. రిమైనింగ్ అట్ కాస్ట్ ప్రైస్. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, కాస్ట్ ప్రైస్ కి అమ్మినప్పుడు ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. ఓకేనా? అంటే 0% వస్తుంది. కాస్ట్ ప్రైస్ కి అమ్మినప్పుడు నో ప్రాఫిట్ నో లాస్. అంతే కదా. ఎంత రేటు కొంటే అంతే రేటుకి అమ్మితే నో ప్రాఫిట్ నో లాస్. అంటే పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చి 0 వస్తుంది. నెక్స్ట్ 5 × 20 100. 100/8%. ఇది 0 కదా. 8 12s అంటే ఆన్సర్ ఎంత? 12.5%. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ షాప్ కీపర్ బాట్ 40 pieces ఆఫ్ ఆర్టికల్స్. ఫస్ట్ టోటల్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి? 40. ఏ షాప్ కీపర్ బాట్ 40 pieces ఆఫ్ ఆర్టికల్స్ అట్ 50 per item. He sold 35 pieces. 35 pieces అంటే టోటల్లో ఎంత పోర్షన్? 5 7s 5 8s. ఫస్ట్ 7/8 అమ్మాడు. 35 పీసెస్ అంటే టోటల్లో ఎంత? 7/8. 7/8 వచ్చి 20% ప్రాఫిట్. రిమైనింగ్ 5 పీసెస్ అంటే 5/40 అని. రిమైనింగ్ 1/8. డ్యామేజ్ అయిపోయినాయి. ఎంత లాస్కి అమ్మారు? 10%. ఎంత లాస్కి అమ్మారు? 10%. 8ని కామన్ తీసేయండి. 7 × 20 140. 140లో 10 పోతే 130. 8 1s 8 50 కదా. 8 6 48 20. 8 2 16 8 5s. ఆన్సర్ ఎంత? 16.25. నెక్స్ట్ క్వశ్చన్ ద కాస్ట్ ఆఫ్ 50 dozen బనానాస్ ఈస్ 2400. చూడండి 50 1 డజన్ అంటే 12 బనానాస్. మొత్తం ఎన్ని బనానాస్? 600 బనానాస్. ప్రైస్ ఎంత? 2400. అంటే 1 బనానా ప్రైస్ ఎంత? 4 రూపీసా?
ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పర్ బనానా ఈజ్ 0.25. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా కాస్ట్ ప్రైస్కి యాడ్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత? 0.25. ఇది వచ్చేసి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 బనానా. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ వచ్చి 10 రూపీస్ ఫర్ పెయిర్ ఆఫ్ బనానాస్. పెయిర్ ఆఫ్ బనానాస్ అంటే 2 బనానాస్ అని. 2 బనానాస్కి సెల్లింగ్ ప్రైస్ 10 రూపీస్. అంటే 1 బనానా సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5 రూపీస్. పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. పర్సంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ఏమి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ అంటే డిఫరెన్స్ కదా. 4.25కి 5కి డిఫరెన్స్ ఎంత? 0.75. కాస్ట్ ప్రైస్ వచ్చి 4.25. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. నెక్స్ట్ 2 డెసిమల్స్ క్యాన్సిల్ అయిపోతాయి. 25 3s, 25 1s 25, 175 వస్తుంది. 25 7s అంటే ఆన్సర్ 300/70. 17 1s 17, 130 కదా. 17 7s 119. 17 పాయింట్ సంథింగ్ వస్తుంది. 17 పాయింట్ సంథింగ్ అంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ పర్చేస్డ్ 1600 మ్యాంగోస్ at the rate of 120 per dozen. చూడండి, ఒక డజన్ అంటే ఎన్ని? 12 కదా. 12 మ్యాంగోస్ 120 రూపీసా? అంటే 1 మ్యాంగో ఎంత? 10 రూపీస్. 1 మ్యాంగో ఎంత? 10 రూపీస్. చూడండి, కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 1600 మ్యాంగోస్, 1 మ్యాంగో వచ్చి 10 రూపీస్. కాస్ట్ ప్రైస్ వచ్చి 16,000. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్. ఫస్ట్ 900 మ్యాంగోస్ అమ్మాడు. ఎంత? 15 రూపీస్ పర్ మ్యాంగో. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? టోటల్ 1600. 900 అమ్మేస్తే రిమైనింగ్ 700 ఉంటాయి. ప్రైస్ ఎంత? 14. నెక్స్ట్ ఇప్పుడు క్యాన్సలేషన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ వచ్చి 16,000. నెక్స్ట్ ఇదేమొస్తుంది? 15 9s 135, 14 7s 98. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. అంటే కాస్ట్ ప్రైస్ 160. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 13 + 9 22, 23, 233. పర్సంటేజ్ ప్రాఫిట్ అడిగారు. ప్రాఫిట్ ఎంత? 73 కదా. 73 కాస్ట్ ప్రైస్ వచ్చి 160. క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. 0 0 క్యాన్సిల్. 2 8s 2 5s, 5 3s 15, 7 5s 35, 36/8. 8 4s 32 నా 45. 8 5s 40, 45 పాయింట్ సంథింగ్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. రమేష్ పర్చేస్డ్ 130 books at the rate of 200 each. అంటే కాస్ట్ ప్రైస్. లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాఫిట్ మీద ఫోకస్ చేద్దాం. రమేష్ వచ్చి 130 బుక్స్ కొనుక్కున్నాడు. 200 రూపీస్ ఈచ్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద బుక్స్ ఎంతకు అమ్మాడు? 300కి అమ్మాడు. అంటే 200 కొని 300కి అమ్మాడు. అంటే ప్రాఫిట్ ఎంత? 100 రూపీస్. నెక్స్ట్ 1/5 వచ్చి 200 కొని 350కి అమ్ముతా ఉన్నాడు. అంటే ప్రాఫిట్ ఎంత? 150. రెస్ట్ అన్నాడా? ఫస్ట్ హాఫ్ అయిపోయింది. నెక్స్ట్ 1/5 అయిపోయింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇంకా రెస్ట్ ఉండండి. రెస్ట్ అంటే కాస్ట్ ప్రైస్. అంటే ఎంత కొన్నాడో అంతకే అమ్ముతా ఉన్నాడు. అంతకే అమ్మితే నో ప్రాఫిట్ నో లాస్ కదా. ఎంత కొని అంతకే అమ్మితే నో ప్రాఫిట్ నో లాస్. నో ప్రాఫిట్ నో లాస్ అంటే ప్రాఫిట్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఇప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ వస్తుందా?
ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 80 రూపీస్. నెక్స్ట్ ఇది ఒక బుక్ మీద ప్రాఫిట్ ఎంత? 80 రూపీస్. పర్సంటేజ్ ప్రాఫిట్ అడిగారు. పర్సంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ఏమి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ప్రాఫిట్ వచ్చి 80 రూపీస్. ఒక బుక్ కాస్ట్ ప్రైస్ ఎంత? 200. 100 2s 240s. అంటే ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? 40%. ఇది షార్ట్ కట్. ఇలా చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ మనం ఒక బుక్ మీద ఎంత ప్రాఫిట్ వస్తుందని కనుక్కున్నాం అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 పెన్సిల్స్. పెన్సిల్స్ యొక్క ప్రైజ్ని ఏ అనుకుందాం, పెన్స్ యొక్క ప్రైజ్ని బి అనుకుందాం. 2 పెన్సిల్స్ అండ్ అంటే ప్లస్ 3 పెన్స్ ప్రైస్ ఎంత? 55. 7 పెన్సిల్స్ 2 పెన్స్ 2 పెన్స్ ప్రైస్ ఎంత? 65. షార్ట్ కట్ ఉంది. ఇలా ఈక్వేషన్స్ ఉన్నప్పుడు షార్ట్ కట్ ఏమంటే ఈ షార్ట్ కట్లో ఏ వాల్యూ మాత్రమే కనుక్కోవచ్చు. ఏ వాల్యూ కావాలంటే ఏ వాల్యూని వదిలేసేయండి. 3 × 65 మైనస్ 2 × 55. ఓకేనా? ఇలా ఈ రెండింటిని మల్టిప్లై చేసాం. ఇంత ముందుగా ఫ్రంట్కి చేసాం కదా ఏ వదిలేసి. ఇప్పుడు అదే విధంగా బ్యాక్కి చేయండి. క్రాస్ మల్టిప్లై చేయాలంతే. 3 × 7 మైనస్ 2 × 2. అర్థమైందా? ఫస్ట్ 3 × 65 మైనస్ 55 × 2. 3 × 7 మైనస్ 2 × 2. నెక్స్ట్ 3 7s 21. 21లో 4 పోతే 17. నెక్స్ట్ 3 × 65. 5 3s 15. 6 3s 18. 195. 2 × 55 ఎంత? 110. అంటే 85/70. 17 5s. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది? 5. నెక్స్ట్ బి వాల్యూ కనుక్కుందాం. 2a + 3b ఎంత? 55 కదా. ఏ వాల్యూ వచ్చి 5 వచ్చింది. బి వాల్యూ కనుక్కుందాం. 3b = 45 కదా. 55లో 10 పోతే 45. 3 15s. బి వాల్యూ 15. టోటల్ ప్రైస్ ఆఫ్ 1 పెన్ అండ్ 1 పెన్సిల్. 1 పెన్ అంటే ఏ, 1 పెన్సిల్ అంటే బి. ఏ వాల్యూ 5, బి వాల్యూ 15. 5 + 15 ఎంత? 20. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్కీపర్ బాట్ ఏ టేబుల్ ఫర్ 4600 అండ్ ఏ చైర్ ఫర్ 1800. చూడండి కాస్ట్ ప్రైస్ ఎంత? యాడ్ చేయండి. 4600 ఒక 1800 యాడ్ చేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ వచ్చి 6400. ప్రాఫిట్ ఎంత వస్తుంది? ఈ సెల్స్ టేబుల్ విత్ 10% గెయిన్. టేబుల్ మీద 10%. టేబుల్ ప్రైస్ ఎంత? 4600. చైర్ మీద 6%. చైర్ యొక్క ప్రైస్ ఎంత? 1800. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 10 × 46 460. 6 8s 48. 108 కదా. యాడ్ చేస్తే 568. ఫైండ్ ఓవరాల్ గెయిన్ పర్సంటేజ్ అడిగా. అంటే పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కో. పర్సంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ వచ్చి 568. కాస్ట్ ప్రైస్ ఎంత? 6400 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 8 7s 56. 8 1s 8 8s. చూడండి 8 8 64. 5 మిగులుతుందా? 64. 7 మిగులుతుంది. 8 8 64. అంటే ఆన్సర్ ఎంత? 8.875. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్,
ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ టూ ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైజెస్ ఏ రేషియోలో ఉన్నాయి? 4:5. టూ ఆర్టికల్స్ ఉన్నాయి ఏబి, కాస్ట్ ప్రైజెస్ ఏ రేషియోలో ఉన్నాయి? 4:5. వైల్ సెల్లింగ్ దీస్ ఆర్టికల్స్ షాప్ కీపర్ గెయిన్స్ 10%. ఫస్ట్ ఆర్టికల్ మీద 10% గెయిన్ చేస్తాడు. ఎనీ నెంబర్ 100%, 100% 4, 10% ఎంత? 0.4. బి మీద ఎంత ప్రాఫిట్? 20%, 20% ఆఫ్ 5, 20 into 5 100, 100%. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. అంటే బి మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది? 1. కాస్ట్ ప్రైజ్ ప్రాఫిట్ యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఇక్కడ 4.4, ఇక్కడ 5 + 1 ఎంత? 6. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ యొక్క డిఫరెన్స్ ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ యొక్క డిఫరెన్స్ ఎంత? 480. 4.4, 6 డిఫరెన్స్ ఎంత? 1.6. 1.6 పార్ట్స్ 480. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ బోత్ ద ఆర్టికల్స్. టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ బోత్ ద ఆర్టికల్స్ అంటే యాడ్ చేయాలి. 4 + 5 ఎంత? 9. 9 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. 1.6, 480 రిలేషన్ ఎంత? 300 కదా. 1.6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 480 వస్తుంది? 300. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది? 2700. కానీ వాడు ఏమడిగాడు? 30%. 30% ఆఫ్ 2700. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 30 into 27, 810. ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ బాట్ 60 pencils at the rate of 4 for 5. అంటే 4 pencils వచ్చి 5 rupees అని, కానీ కొనింది 60 pencils కదా. అంటే ఇంటూ 15 చేయండి. బాట్ అంటే కాస్ట్ ప్రైస్. 15 into 4 60. 60 pencils ప్రైస్ ఎంత? 75. 5 into 15 ఎంత? 75. And another 60 pencils at the rate of 2 for 3. 2 pencils కానీ కొనింది 60 pencils కదా. ఇంటూ 30. 2 into 30 ఎంత? 60 pencils. 60 pencils ఎంత? 90 rupees. 3 into 30, 90. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అయింది? 165. సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. ఈ మిక్స్డ్ ఆల్ ద పెన్సిల్స్. ఇక్కడ 60, ఇక్కడ 60 మిక్స్ చేస్తే 120 pencils. రేట్ వచ్చి 4 రూపీస్కి 3 ఇస్తారు. మనం అమ్మేది 120 pencils కదా. 3 into 40, 120. 120 pencils ఎంత? 160 rupees. సెల్లింగ్ ప్రైస్ 160. మీరు గమనిస్తే సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంది. సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే లాస్. పర్సంటేజ్ లాస్కి ఫార్ములా లాస్ బై సిపి ఇంటూ 100. ఇక్కడ ఎంత లాస్? 5 rupees. కాస్ట్ ప్రైస్ 165 ఇంటూ 100. 5 3s 15, 5 3s 15, 33 3s 99. 100లో 99 పోతే 1. 33 1/33. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ బాట్ certain నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఫర్ 3600. అంటే ఎన్ని యాపిల్స్ కొన్నాడో తెలియదు. ఎంత కొన్నాడు? 3600 కొన్నాడు. హీ సోల్డ్ 1/5 ఆఫ్ దెమ్. ఫస్ట్ 1/5 సేల్ చేశారు. ఎంత పర్సెంట్ లాస్కి? 10% లాస్కి. 1/4 ఆఫ్ ద రిమైనింగ్. 1/4 ఆఫ్ ద రిమైనింగ్. ఫస్ట్ 1/5 అయితే సేల్ చేశాడు. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 1 - 1/5 అంటే 4/5. అర్థమైందా? 1/4 అంటే 1/4. రిమైనింగ్ అంటే 4/5. అంటే లాస్ ఆఫ్ 5%. లాస్ అంటే ఏమని? మైనస్. నెక్స్ట్ 2/3 ఆఫ్ ద రెస్ట్. 2/3 ఆఫ్ ద
రెస్ట్ అన్నారా? చూడండి, ఫస్ట్ వచ్చి 1/5 సేల్ చేస్తాడు. 4 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ కూడా ఎంత సేల్ చేస్తాడు? 1/5 అయితే సేల్ చేస్తాడు. 1/5 అంటే 2/5 అయితే సేల్ చేస్తాడు. రిమైనింగ్ ఎంత ఉంటుంది? టోటల్ 1. 2/5 సేల్ చేస్తే రిమైనింగ్ 3/5 ఉంటుంది. 2/3 ఆఫ్ ద రెస్ట్. రెస్ట్ అంటే 3/5 అని. 2/3 ఆఫ్ ద రెస్ట్ అంటే 3/5. ఎంత పర్సెంట్? 15%. 3 క్యాన్సిల్. ఓకే. అట్ వాట్ ప్రైస్ షుడ్ ఈ సెల్ రిమైనింగ్ యాపిల్స్? రిమైనింగ్ యాపిల్స్ అంటే ఎంత ఉంటాయి? చూడండి, ఇక్కడ 1/5, ఇక్కడ 1/5, ఇక్కడ ఏమొస్తుంది? 2/5 వస్తుంది. 1/5, 1/5, 2/5, 2/5, ఒక 2/5, 4/5, అంటే టోటల్ 4/5 సేల్ అయిపోయింది. రిమైనింగ్ ఎంత? 1/5. రిమైనింగ్ అంటే ఎంత? 1/5. ఈ 1/5ని ఎంత పర్సెంట్ ప్రాఫిట్తో అమ్మాలో తెలియదు కదా, X%. ఇంతవరకు అర్థమైందా? ఫస్ట్ వాడు ఇచ్చిన దాని ప్రకారం చేసుకుంటా వెళ్ళిపోయినాము. ఫస్ట్ 1/5 వచ్చి 10% లాస్, 1/4 ఆఫ్ ద రిమైనింగ్ వచ్చి 5% లాస్, 2/3 ఆఫ్ ద రిమైనింగ్ వచ్చి 15% ప్రాఫిట్. ఫైనల్గా ఎంత మిగులుతుంది? 1/5. ఎంత ప్రాఫిట్తో అమ్ముతాడో తెలియదు కదా, X%. క్యాలిక్యులేషన్ చేద్దాం. 5 2s అంటే -2, 5 క్యాన్సిల్, -1, -1, నెక్స్ట్ 5 3s అంటే +6 ప్లస్ X%/5. ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వస్తుంది? 27%. టోటల్గా ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది? 27. X%/5 ఈజ్ ఈక్వల్ టు 6లో 3 పోతే 3, రైట్ సైడ్కి వెళ్తే -3, 27లో 3 పోతే 24, అంటే X% ఎంత? 120%. 5 × 24 ఎంత? 120%. అంటే రిమైనింగ్ యాపిల్స్ని ఎంత పర్సెంట్ ప్రాఫిట్కి అమ్మాలా? 120% ప్రాఫిట్కి అయితే అమ్మాలి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అడిగారు. రిమైనింగ్ యాపిల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అడిగారు. చూడండి, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ చూద్దాం. ఇక్కడ రిమైనింగ్ యాపిల్స్ అంటే 1/5 కదా. టోటల్ కాస్ట్ ప్రైస్ 3600. 1/5 కాస్ట్ ప్రైస్ అంటే ఎంత వస్తుంది? 5 7s 35. కాస్ట్ ప్రైస్ వచ్చి 720 వస్తుంది. ప్రాఫిట్ ఎంత? 120%. 120% ఆఫ్ 720. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 12 2s 24, 12 7s 84, 86. ప్రాఫిట్ ఎంత? 864. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అడిగారు. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమని? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ 720, ప్రాఫిట్ వచ్చి 864, యాడ్ చేస్తే 1584. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ బైస్ ఏ మిషన్ ఫర్ 500, అంటే అతనికి ఎంత ఖర్చు అవుతుంది? 5000. సేల్ చేసేది 6000కి. ఆఫ్టర్ 2 years హీ బైస్ సేమ్ మిషన్ అట్ 8000, అంటే అతనికి ఎంత ఖర్చు అవుతుంది? 8000. సేల్ చేసేది 10000కి. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 13000. టోటల్ సెల్లింగ్ ప్రైస్ 16000. ఫైండ్ ఈజ్ ఓవరాల్ పర్సంటేజ్ ప్రాఫిట్. పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. ప్రాఫిట్ ఎంత? 3000. కాస్ట్ ప్రైస్ వచ్చి 13000. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 3 zeros 3 zeros క్యాన్సిల్, అంటే ఆన్సర్ 300/13. 13 2s 26, 40 కదా. 13 3s 13. 23తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్.
A vegetable vendor sold 1 kg of potatoes for 25 and earned 25% profit. నెక్స్ట్ చూడండి, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రాసుకుందాం. ఏ వెండర్ సోల్డ్ 1 kg ఆఫ్ పొటాటోస్ ఫర్ 25, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 25, పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత, 25% ప్రాఫిట్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ అని, బ్యాక్ వాల్యూ అంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ 25 కదా, ప్రాఫిట్ అంటే ప్లస్ 100 ప్లస్ 25, 125/100. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ కదా, రివర్స్ 125/100కి రివర్స్ 100/125, 25 5s 520s. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత, 20 రూపీస్. నెక్స్ట్, ఇన్ ద ఈవినింగ్ ఈ స్టార్టెడ్ సెల్లింగ్ పొటాటోస్ విత్ ఓన్లీ 10% ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ వచ్చి 20 రూపీస్, ప్రాఫిట్ ఎంత, 10%. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. ఈ 10% వచ్చి 20లో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. ప్రాఫిట్ వచ్చి 2 రూపీస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 20 + 2 22. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మర్చెంట్ హ్యాస్ 1000 kgs ఆఫ్ షుగర్. చూడండి, మర్చెంట్ దగ్గర ఎంత ఉంది, 1000 kgs ఆఫ్ షుగర్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చి 10% ప్రాఫిట్కి అమ్మాడు, సెకండ్ పార్ట్ వచ్చి 40% ప్రాఫిట్కి అమ్మాడు, ఓవరాల్గా 20% ప్రాఫిట్కి అమ్మాడు. ఫస్ట్ పార్ట్ని ఎక్స్ అనుకుందాం, సెకండ్ పార్ట్ని వై అనుకుందాం. రెండు కలిపి ఎంత రావాలా, 1000 kg అయితే రావాలి. ఇప్పుడు ఏం చేయాలంటే అలిగేషన్స్ ప్రకారం బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్, 20లో 10 పోతే 10, 40లో 20 పోతే 20. ఫైనల్గా వచ్చేదాన్ని రేషియో అంటారు. x/y ఎంత, 2:1. ఎక్స్ని వైని యాడ్ చేస్తే 1000 రావాలి. ఫైనల్గా వచ్చేది రేషియో ఆఫ్ క్వాంటిటీస్. x/y ఎంత, 2:1. క్వాంటిటీ సోల్డ్ అట్ 40% ప్రాఫిట్ అన్నాడా, 40% ప్రాఫిట్ అంటే వై వాల్యూ కనుక్కోవాలి. వై అంటే 1 పార్ట్, టోటల్ ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్. టోటల్ వచ్చి 1000 kg, 3 333s. 3 × 333 అంటే 999. 1000లో 999 పోతే 1, అంటే ఆన్సర్ 333 1/3. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ప్రైజెస్ ఆఫ్ 2 articles A and B are in the ratio. ఆల్రెడీ మనం చేసాం ఇదే క్వశ్చన్. ఓకే, ఆల్రెడీ 62లో చేసాము కాబట్టి స్కిప్ చేస్తానన్నా. 810 వచ్చింది ఆన్సర్. ఓకే, ఈ నెంబర్స్ మార్చాడు అంతే. చేద్దాం చూడండి. కాస్ట్ ప్రైజ్ ఏబి, కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఏ 4 అనుకుందాం, బి వచ్చి 5. ఏకి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది, 10%. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 10% ఆఫ్ 4 అంటే 0.4 కదా, 4 + 0.4 4.4. బి మీద 20% ప్రాఫిట్ వస్తుంది, 20% ఆఫ్ 5, 20 × 5 100. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. ప్రాఫిట్ వచ్చి 1 రూపీ వస్తుంది. బి సెల్లింగ్ ప్రైస్ 6. డిఫరెన్స్ బిట్వీన్ దేర్ సెల్లింగ్ ప్రైజెస్, డిఫరెన్స్ అంటే 1.6, పార్ట్స్ ఎంత, 480. ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైజెస్ ఆఫ్ బి అండ్ ఏ, ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగారు. 4కి 5కి డిఫరెన్స్ ఎంత, 1. 1.6 480, రిలేషన్ 300, రిలేషన్ 300, 1 × 300 300. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, if a shopkeeper sells sugar at 44.8 rupees per kg. చూడండి, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్.
సెల్లింగ్ ప్రైస్ ఎంత 44.8. ఎంత పర్సెంట్ ప్రాఫిట్ 12% ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ కదా, ఫ్రాక్షన్ అయితే రివర్స్ అవుతుంది. 44.8 ఇంటూ 100/112. 112 వన్స్ 112 ఫోర్స్ అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది 40 రూపీస్ అవుతుంది. డ్యూ టు వాటర్ సీపేజ్ 1/5 ఆఫ్ ద షుగర్ ఈస్ డ్యామేజ్డ్. ఎంత డ్యామేజ్ అయిపోయింది 1/5 ఆఫ్ ద షుగర్ డ్యామేజ్ అయిపోయింది. వాట్ షుడ్ బి నౌ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఏం కనుక్కోవాలా, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద షుగర్ టు హ్యావ్ 5% ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ వచ్చి 40 రూపీస్. ఎంత ప్రాఫిట్ రావాలా 5%. 40 ప్లస్ 5 ఇంటూ 40 200. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 42 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ 1/5 ఆఫ్ ద షుగర్ డ్యామేజ్ అయిపోయింది. ఇంకెంత ఉంటుంది 4/5 ఉంటుంది. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం 1 kg సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం 1 kg సెల్లింగ్ ప్రైస్ అయితే కనుక్కోవాలి. ఇక్కడ 1/5 డ్యామేజ్ అయిపోయింది కాబట్టి 4/5 ఉంటుంది. కాబట్టి డివైడెడ్ బై 4/5 చేయాలి. 5 పైకి వెళ్తుంది. 5 ఇంటూ 42/4. 221s 2 2s. 105/2. 2 5s 10. 2 2s 4. 52.5. ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ పర్చేజ్డ్ ఏ టేబుల్ అండ్ సోఫా ఫర్ 2800. టేబుల్ సోఫా. సోఫా మీద ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది 10%. ఎస్ అంటే సోఫా మీద 10% ప్రాఫిట్. టేబుల్ మీద 15.25% ప్రాఫిట్ వచ్చింది. టోటల్ ప్రాఫిట్ వచ్చి 13%. ఇప్పుడు ఏం చేయాలా, బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 13లో 10 పోతే 3. 15.25లో 13 తీసేయండి 2.25. నెక్స్ట్ 3 1s 3 7s 21. 3 5s 0.75 అంటే 3/4. ఫైనల్గా ఏమొస్తుంది 4:3. అంటే టేబుల్ సోఫా ఏ రేషియోలో ఉంటాయి 4:3. ఇక్కడ ఏమడిగారు టోటల్ ఎన్ని పార్ట్స్ 7 పార్ట్స్. టేబుల్ సోఫా టోటల్ కాస్ట్ 2800, 28,000. ఇక్కడ డిఫరెన్స్ అడిగారా సోఫాకి టేబుల్కి 4కి 3కి డిఫరెన్స్ 1. 7 1s 7 4s అంటే 1 పార్ట్ ఎంత 4000. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ బుక్స్ బాట్ అట్ ప్రైస్ రేంజింగ్ ఫ్రమ్ అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చి వీటి మధ్యలో ఉంటుంది 200 నుంచి 260 మధ్యలో ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 250 నుంచి 300 మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఏమడిగారు వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఎక్కువ ఉండాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలి. సెల్లింగ్ ప్రైస్ ఎంత 300 ఉండాలి. కాస్ట్ ప్రైస్ తక్కువ ఉండాలి. అప్పుడే కదా ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. అంటే మనం తక్కువ కొని ఎక్కువ రేటుకి సేల్ చేస్తే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 300, కాస్ట్ ప్రైస్ వచ్చి 200. ఎంత ప్రాఫిట్ 50 రూపీస్. ఒక బుక్ మీద 50 రూపీస్ ప్రాఫిట్. ఎన్ని బుక్స్ ఉండండి. ఒక బుక్ మీద ప్రాఫిట్ ఎంత 100 రూపీస్. 1 బుక్ మీద ప్రాఫిట్ 100 రూపీస్. ఎన్ని బుక్స్ సేల్ చేస్తాను 25 బుక్స్. అంటే ప్రాఫిట్ ఎంత 2500. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 2 LED TVs
ఎల్ఈడి టీవీస్. ఒక టీవీ ప్రైస్ ఎల్ అనుకుందాం. అండ్ వన్ మొబైల్ ఫోన్ కాస్ట్ ఎంత? 31,000. వైల్ 2 మొబైల్ ఫోన్స్. ఎన్ని మొబైల్ ఫోన్స్? 2 మొబైల్ ఫోన్స్. అండ్ ఎల్ఈడి టీవీ కాస్ట్ అంటే 1 ఎల్ఈడి టీవీ కాస్ట్ ఎంత? 35,000. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 మొబైల్ ఫోన్? మొబైల్ ఫోన్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. యాడ్ చేయండి. యాడ్ చేస్తే 3L 3M ఎంత వస్తుంది? 66,000. 3ని కామన్ తీస్తే L+M 66,000. 3 22s అంటే L+M ఎంత? 22,000. కానీ వాడు ఏమడిగాడు? మొబైల్ ఫోన్ కాస్ట్ అడిగాడు. ఈ రెండింటిని సపరేట్ చేస్తే అయిపోతుంది. L+2M ఎంత? 35,000. L+M వచ్చి 22,000. సపరేట్ చేయండి. ఎల్ క్యాన్సల్. సపరేట్ చేస్తే 2Mలో M పోతే M. సపరేట్ చేస్తే 13,000. అంటే మొబైల్ ఫోన్ కాస్ట్ ఎంత? 13,000. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నమన్ బాట్ ఫ్యూ యాపిల్స్ అట్ ఫర్ 720 ఫ్రమ్ ఏ షాప్. నమన్ వచ్చి కొన్ని యాపిల్స్ కొన్నాడు. ఎంత కొన్నాడు? 720 రూపీస్కి అయితే కొన్నాడు. హీ నెగోషియేటెడ్ ద ప్రైస్ అండ్ షాప్ కీపర్ రెడ్యూస్డ్ ఇట్ బై 2 రూపీస్ పర్ యాపిల్. అంటే బార్గెయిన్ చేస్తే షాప్ కీపర్ ఏం చేశాడు? ప్రైజ్ని తగ్గించాడు. ఎంత తగ్గించాడు? 2 రూపీస్ తగ్గించాడు ఒక యాపిల్ మీద. ప్రైస్ 2 రూపీస్ తగ్గడం వల్ల నమన్ ఎక్స్ట్రాగా 4 మోర్ యాపిల్స్ కొనగలుగుతా ఉన్నాడు. స్టార్టింగ్లో ఎన్ని యాపిల్స్ కొనగలుగుతాడా అని అడిగాడు. అర్థమైందా? ఒక యాపిల్ ప్రైస్ 2 రూపీస్ తగ్గితే ఎక్స్ట్రాగా 4 యాపిల్స్ అయితే కొనుక్కోవచ్చు అదే అమౌంట్కి. ఇక్కడ ఏమడిగారంటే స్టార్టింగ్లో అతని దగ్గర ఉండే అమౌంట్తో ఎన్ని యాపిల్స్ కొనగలుగుతాడు. ఓకేనా? అర్థమెటిక్ అంటే ఏం లేదు. క్వశ్చన్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ ప్రైస్ డిఫరెన్స్ ఎంత? ప్రైస్ డిఫరెన్స్ వచ్చి 2 రూపీస్. 1 యాపిల్ ప్రైస్ డిఫరెన్స్ ఎంత? 2 రూపీస్. 1 యాపిల్ ప్రైస్ ఎలా కనుక్కుంటా? టోటల్ అమౌంట్ ఎంత ఉంది అతని దగ్గర? 720 బై నెంబర్ ఆఫ్ యాపిల్స్. నెంబర్ ఆఫ్ యాపిల్స్ తెలియదు కదా, N డిఫరెన్స్. కాబట్టి 720 రూపీస్. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఎన్ని వస్తాయి? N+4 యాపిల్స్ వస్తాయి. ఎక్స్ట్రాగా ఎన్ని యాపిల్స్ వస్తాయి? N+4. నెక్స్ట్, ఇది సాల్వ్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేసేది బెస్ట్. ఓకేనా? స్టార్టింగ్ అయితే N యాపిల్స్ కొంటా ఉన్నాడు. ఇప్పుడు ఎక్స్ట్రాగా 4 అయితే కొంటా ఉన్నాడు అదే అమౌంట్కి 720కి. 1 యాపిల్ ప్రైస్ అంటే ఎలా కనుక్కుంటాం? టోటల్ ఎంత ఖర్చు పెట్టాము డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యాపిల్స్ కదా. నెక్స్ట్, ఉండే వాటిలో చిన్న ఆప్షన్ ఎప్పుడు ఫస్ట్ వెరిఫై చేయండి. చిన్న ఆప్షన్ ఎందుకు వెరిఫై చేయాలంటే చిన్న ఆప్షన్ అయితే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి. N వాల్యూ 36. 720 బై 36 + 4. 36 2s 40 కదా. 0 0 క్యాన్సల్. 4 18s. కరెక్టే కదా. 2 = 2. సాటిస్ఫై అయిందా? కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాఫిట్ గెయిన్డ్ ఆన్ సెల్లింగ్ ఏ certain product is 320% ఆఫ్ ద కాస్ట్. ఎగ్జాంపుల్కి కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది? 320% ఆఫ్ కాస్ట్. కాస్ట్ ప్రైస్ ఎంత? 100. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. ప్రాఫిట్ ఎంత? 320. సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. 100 + 320 420. ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. ఇది స్టార్టింగ్. కాస్ట్ ప్రైస్ ఎంత పర్సెంట్ పెరిగింది? 10% పెరిగింది. 100లో 10% అంటే 10 కదా.
అంటే ఇప్పుడు న్యూ కాస్ట్ ప్రైస్ ఎంత 110, 100 ప్లస్ 10 110. సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇంత ముందుగా సెల్లింగ్ ప్రైస్ 420, ఇప్పుడు కూడా 420. దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈస్ ప్రాఫిట్, అంటే ప్రాఫిట్ వచ్చి సెల్లింగ్ ప్రైస్ లో ఎంత పర్సెంట్, ఇది కదా వాడు అడిగింది. ప్రాఫిట్ వచ్చి సెల్లింగ్ ప్రైస్ లో ఎంత పర్సెంట్. ఇక్కడ ప్రాఫిట్ ఎంత 120, 310 కదా. ప్రాఫిట్ ఎంత 310. ఇప్పుడు పర్సంటేజ్ ప్రాఫిట్ కి ఫార్ములా తెలుసు, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అని. కానీ పర్సంటేజ్ ప్రాఫిట్ దేని మీద కనుక్కోమన్నారు, సెల్లింగ్ ప్రైస్ మీద. కాబట్టి డినామినేటర్ లో సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. ప్రాఫిట్ వచ్చి 310, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 420. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. ఇప్పుడు డివిజన్ చేయండి. 42 3100, 7తో చేసుకోండి. 7 2s 14, 7 4s 28, 29. నెక్స్ట్ 6 300, 160 కదా. 3s 73తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ఆఫ్ 3 kgs ఆఫ్ రైస్ ఈస్, చూడండి 3 kg రైస్ ఎంత 180. 3 kg రైస్ 180 అంటే 1 kg ఎంత 60 రూపీసా. నెక్స్ట్ 8 kg ఆఫ్ రైస్, 1 kg రైస్ 60 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 5 kg ఆఫ్ పల్స్. 1 పల్స్ 1 kg ప్రైస్ పి అనుకుందాం. 5 1s 5 12s. పల్స్ 1 kg ఎంత 48. పల్స్ 1 kg వచ్చి 12 into 8 ఎంత 96 రూపీస్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 kgs ఆఫ్ పల్సెస్, 15 kgs ఆఫ్ పల్సెస్ అన్నారా. పల్స్ 1 kg ప్రైస్ ఎంత 96 ఇస్ ఈక్వల్ టు 2 kg ఆఫ్ టీ. టీ 1 kg ప్రైస్ టీ అనుకుందాం. 2 4s 2 8s. టీ 1 kg ప్రైస్ ఎంత 15 8s 120. 15 4 60, 60 plus 12 720. అంటే టీ 1 kg ప్రైస్ ఎంత 720. కాస్ట్ ఆఫ్ 3 kgs ఆఫ్ టీ, 3 kgs ఆఫ్ టీ ప్రైస్ ఎంత 720 ఇజ్ ఈక్వల్ టు 6 kg ఆఫ్ వాల్నట్స్ అన్నారా. వాల్నట్ 1 kg ప్రైస్ తెలియదు కదా, డబుల్ జీ అనుకుందాం. 6 12s. వాల్నట్ 1 kg ప్రైస్ ఎంత 360 కదా. కానీ వాడు ఏమడిగాడు 10 kgs. 1 kg వచ్చి 360, 10 kgs అంటే 3600. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్, ఏ మైక్రోవేవ్ ఓవెన్ ఈజ్ సోల్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఎం. హైదరాబాద్లో ఓవెన్ని ఎంతకి సేల్ చేస్తారు, ఎంకి సేల్ చేస్తారు. ఏ రిటైలర్ ఎలాహి ఫ్రమ్ హైదరాబాద్ వెంట్ టు మద్రాస్ అండ్ బాట్ ఇట్ ఫర్ 25% లెస్. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 75% ఎమ్. ఎనీ నెంబర్ 100%, 100లో 25 తక్కువ అంటే 100 - 25 75% ఎమ్. ఇది కాస్ట్ ప్రైస్. 1000 రూపీస్ వచ్చి ట్రాన్స్పోర్టేషన్ కాస్టా, ఇది కూడా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా కాస్ట్ ప్రైస్కి యాడ్ చేయాలి. ఓకేనా, ఇది కాస్ట్ ప్రైస్. ఈ సోల్డ్ ఇట్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఎం అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఎం. ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు 10%. ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు 10%. ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ 110/100. ప్రాఫిట్ 10% కాబట్టి 100 + 10 110/100. సెల్లింగ్ ప్రైస్ వచ్చి ఎం. కాస్ట్ ప్రైస్ ఎంత 75%. 75% అంటే 3/4 ఎం ప్లస్ 1000 ఇంటూ 11/10. ఇంకా మీరు దీన్ని క్యాన్సలేషన్ చేసి సాల్వ్ చేశారంటే ఎం వాల్యూ వచ్చేస్తుంది సింపుల్గా
ఓకేనా? కావాలంటే చేయండి, ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ ఎవరీవన్.